నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్. దిస్ ఇస్ ప్రశాంతి. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. 2 ఏళ్ల తర్వాత అగ్రరాజ్యం అమెరికాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి భారతీయులు ఘన స్వాగతం పలికారు. వాషింగ్టన్ డీసీలో భారతీయ అమెరికన్ కమ్యూనిటీతో పలువురు ప్రవాసులు మోదీకి సాదర స్వాగతం పలికారు. బిల్బోర్డ్ ట్రక్కులతో పాటు వైట్ హౌస్ సమీపంలోని విలార్డ్స్ హోటల్లో బ్యానర్లు ప్రదర్శించారు. భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా మోదీ వస్తున్నారని తెలుసుకుని గంటల తరబడి వెయిట్ చేసి మరీ తన అభిమాన నేతకు వర్షంలో తడుస్తూనే ప్లకార్డులతో స్వాగతం పలికారు. భారత్ మాతా కీ జై, మోదీ కీ జై అంటూ నినాదాలు చేశారు. Modi, 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 మోడీ గారు వాషింగ్టన్ డీసీ వచ్చిన సందర్భంగా ఇక్కడ చాలా హడావిడి నడుస్తుందండి. దాని గురించి మనకి వివరాలు అందించడానికి కనక ఇక్కడ మనకు ఉన్నారండి. ఆమె ఇక్కడ డీసీలో వర్క్ చేస్తున్నారు. సో లెట్స్ టాక్ టు కనక టు గెట్ ద అప్డేట్స్. హాయ్ కనక, హౌ ఆర్ యూ? I'm doing good, Swarna. Thank you. So Kanaka, please let us know what are the details. How are the things going on? Modi ji has arrived. It's been a day that he's here, and he has met the top CEOs. And there's a lot of cultural activities planned for Modi's visit. And I live in the DC suburbs, and I work in the DC. I know that there have been so many buses over here. The entire Indian diaspora is here looking out for him. There's a lot of commotion on the roads. There's a lot of happenings, and there's a lot of excitement, including that is I have a lot of excitement, the same as the entire Indian diaspora. And there are people from various states like the nearby New Jersey, New York, Pennsylvania, Delaware, and the entire DMV is here looking out for him, welcoming him. Awesome. Thank you so much Kanaka for all the updates. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబులా. నేను న్యూజెర్సీ అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మోడీ గారు అమెరికా పర్యటనకి 4 రోజుల నిమిత్తం రావడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అమెరికాలో మోడీ గారు వాషింగ్టన్ డీసీకి వచ్చారు. వచ్చిన తర్వాత కమలా హారిస్ వారి వైస్ ప్రెసిడెంట్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్తో మీట్ అయ్యారు. అదేవిధంగా అమెరికాలో టాప్ 5 కంపెనీస్, దిగ్గజ కంపెనీలైనటువంటి 5 కంపెనీల సీఈఓలతోటి చర్చించడం జరిగింది. అందులో మొదటిది క్వాల్కమ్, రెండోది అడాప్, మూడోది జనరల్ మోటార్స్, 4వది ఫస్ట్ సోలార్, 5వది బ్లాక్ స్టోన్. ఈ కంపెనీల సీఈఓలతోటి మాట్లాడి అమెరికాలో పెట్టుబడులు పెట్టే విధంగా, టాప్లో అమెరికాలో ఉన్న పెట్టుబడులన్నీ భారతదేశం తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న మనకి అభివృద్ధి చెందే విధంగా అందరు సీఈఓలతోటి మాట్లాడడం జరిగింది. ఇది ద్వైపాక్షిక సంబంధాలకు చాలా మెరుగుపడతాయి. అదేవిధంగా యుఎన్ఓ ఐక్యరాజ్య సమితిలో ప్రధాని మోడీ మాట్లాడబోతున్నారు. సో ఈ పర్యటన నిజంగా చాలా అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీకి చాలా చాలా సంతోషంగా ఉంది. కరోనా టైంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు భారతదేశంలో ప్రతిరోజు 1 కోటి మందికి టీకాలు వేస్తున్నారు. అదేవిధంగా ఒకప్పుడు అమెరికాలో టీకాలకి సంబంధించినటువంటి ముడి సరుకులు ఇవన్నిటికి సంబంధించి అమెరికాకు కూడా మనం వ్యాక్సిన్ సప్లై చేస్తాం, మిగతా కంట్రీస్ కూడా సప్లై చేస్తాం. దానికి హ్యాపీగా కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్ గారు కూడా ఆశాభావాన్ని, వారి యొక్క థ్యాంక్స్ను కూడా మన ప్రధానమంత్రి మోడీ గారికి తెలియజేయడం జరిగింది. నిజంగా ఇవన్నీ ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడడానికి, మనకి అమెరికాకి భారతదేశానికి 2 దేశాల మధ్య సత్సంబంధాలు, తర్వాత ఈ మధ్యలో ఉగ్రవాదం పడగలు విప్పుతుంది. మీకు తెలుసు తాలిబాన్ అక్కడ ఎలా ఉందో పరిస్థితి, వాటి మీద కూడా చర్చించబోతున్నారు. తర్వాత భారతదేశం యొక్క పెట్టుబడులు, అభివృద్ధి, తర్వాత సత్సంబంధాలు, తర్వాత ఐటీ, మెయిన్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైన్స్, ఇవన్నిటిని పెంపొందించుకోవడానికి ఈ పర్యటన ఎంతో దోహదపడుతుంది. నిజంగా మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. వెల్కమ్ మోడీజీ, వన్స్ అగైన్ వెల్కమ్. నేను భారతదేశ ఇండియన్ కమ్యూనిటీ తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇండియన్ కమ్యూనిటీ మొత్తం వెల్కమ్ మోడీ అంటూ వాషింగ్టన్ డీసీలో ప్రజలందరూ స్వచ్ఛందంగా వెళ్ళి మాస్కులు ధరించి మోడీ గారికి వెల్కమ్ చెప్పారు. వన్స్ అగైన్ వెల్కమ్ మోడీజీ, థ్యాంక్ యూ. భారత్ మాతా కీ జై, జై హింద్.
నా పేరు నరేంద్ర అండి. నేను న్యూజెర్సీ వాసిని, ఎడిసన్లో ఉంటాను. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యుఎస్ పర్యటన ఎంతో ఆనందాన్ని కల్పిస్తున్నది. మన భారతదేశ అభివృద్ధి కొరకు అవసరమైన ప్రాజెక్టులు నిమిత్తమై ఇక్కడికి వచ్చే పెద్ద పెద్ద కంపెనీలతో సమావేశమై దాని తర్వాత క్వాడ్ సమ్మిట్లు అటెండ్ అయ్యి అక్కడ పలు దేశాలతో సఖ్యతను పెంచుకొని ఎక్కువ ప్రాజెక్టులు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. వాటన్నిటినీ సక్సెస్ఫుల్గా పూర్తి చేసి మనకి అభివృద్ధిని తీసుకురావాలని కోరుకుంటున్నాను. Hi, I am Yashaswini Repaka. Welcome Prime Minister Modi to America. Prime Minister Modi has come here to discuss with President Joe Biden about the development of America and India. Hello, my name is Rishita Jambula and once again welcome Modi ji to America. He has come to meet Joe Biden and he's already met Kamala Harris, the Vice President of the US. Jai Hind! Jai Hind! Jai Modi! Jai Hind! Jai Modi! Yeah, we are all excited about Prime Minister Modi visiting US for 5 days. So he's going to be meeting Kamala Harris and meeting US President Biden. And then he's going to be addressing UN General Assembly and he's going to be participating in Quad Summit as well, along with Australian Prime Minister and Japanese Prime Minister. So these are wonderful developments here. We look forward to great developments and this is going to be strengthening the bilateral relationship between India and US further. So we look forward to a great future for both countries. Hi everyone. So we are so excited that PM Modi is in US. Because he has done so much to make us Indian proud. We are living abroad, but we are so fortunate that now India is on international diaspora. Everybody is talking about India. People are loving Indian food. And the best part is India is known for its cultural and rich heritage, which has never happened ever in last 70 years. So we are super excited. We welcome PM Modi. Welcome to USA. నమస్కారం అండి, నా పేరు దిగంబర్, అమెరికా నుంచి మాట్లాడుతున్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆధ్వర్యంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ యొక్క ట్రిప్తో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాయని మేము ఆశిస్తున్నాం. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ గారితోటి జరగనున్నటువంటి భేటీలో ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా కరోనా ప్రపంచవ్యాప్తంగా అతలాకుతలం అవడంతో దాన్ని కట్టుదిట్టం చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో దాన్ని మరల ఒక రోడ్డు మీద దారికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు, అదేవిధంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో నెలకొన్నటువంటి రక్షణ వ్యవస్థలపై మరి చర్యలు తీసుకో విధంగా వీరి చర్చలు ఉంటాయని, ఆ చర్చలు సఫలీకృతమై ఇరు దేశాల సంబంధాలు మరింతగా మెరుగవుతాయని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా క్వాడ్ దేశాల సమ్మిట్ ఏదైతే జరగనుందో రేపు, ఇందులో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా మరియు భారత్ దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో అవలంబించనున్నటువంటి రక్షణ వ్యవస్థపై ఒక నిర్దిష్టమైన కార్యాచరణకు వస్తారని, ఆ కార్యాచరణ కారణంగా ప్రపంచ వాణిజ్య మార్గాల్లో అత్యంత ప్రధానమైనటువంటి వాణిజ్య మార్గమైనటువంటి ఇండో పసిఫిక్ ప్రపంచ దేశాల యొక్క వాణిజ్య వ్యవస్థకు మరింత అవకాశాలు కల్పించే విధంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థలో ఉంటుందని ఆశిస్తున్నాం. జై భారత్, జై హింద్. నరేంద్ర మోదీ గారు యునైటెడ్ స్టేట్స్ రావడం జరిగింది. మా అందరికీ చాలా సంతోషం. హ్యూస్టన్ మొత్తం హౌడీ మోడీ ఈవెంట్ జరిగింది 2 ఏళ్ల క్రితం. దాన్ని గుర్తు చేసుకుంటున్నాం. మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఇరు దేశాల సత్సంబంధాలు మెరుగవ్వాలని, ఈ స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ముందుకెళ్లాలని, జియో పొలిటికల్ సిచ్యువేషన్లో క్వాడ్తో పాటు జరిగే ముఖ్య సమావేశాలు, మోదీ గారికి మా శుభాకాంక్షలు. ఇక్కడ ప్రవాస భారతీయులందరూ వారు వెన్నంటున్నారు. హలో, నా పేరు నరేంద్ర రేపాక అండి. నేను అమెరికా న్యూజెర్సీ వాస్తవ్యుడిని.
ఈరోజు మోడీ గారు అమెరికా రావటం ప్రవాస భారతీయులందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. ఈరోజు మోడీ గారు క్వాడ్ సమ్మిట్ అటెండ్ అవుతున్నారు. పలు దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. భారతదేశ అభివృద్ధికి అవసరమైన ఎన్నో ప్రాజెక్టులను తీసుకురావడానికి కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే ఇక్కడ కంపెనీలతో సంప్రదింపులు జరిపి భారత అభ్యున్నతికి అవసరమైన వనరులు, సంపద, పెట్టుబడులను ఆహ్వానించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. వెల్కమ్ మోడీజీ. నా పేరు కృష్ణారెడ్డి ఎనుగు. నేను న్యూజెర్సీలో ఉంటాను. నిన్న ప్రైమ్ మినిస్టర్ మోదీజీ వాషింగ్టన్ డీసీ వచ్చిండ్రు. అయితే 3 మెయిన్ ఇష్యూస్ ఇక్కడ డిస్కస్ చేస్తానని అనుకుంటున్నాను ప్రెసిడెంట్ బైడెన్ తోని. నంబర్ 1 ఏంటంటే కనుక క్వాడ్ మీటింగ్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ అండ్ ఇండియా ఇండో పసిఫిక్ ఏరియాలో ఏ విధంగా రూల్ ఆఫ్ లా ఉండాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తారనుకుంటున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ అండ్ పాకిస్తాన్, బేసికల్గా ఏంటంటే టెర్రరిజం అక్కడ నుంచి రావద్దు అనే దాని గురించి. ద థర్డ్ థింగ్ ఈజ్ ద బయోలాటరల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద 2 కంట్రీస్. అయితే ఇండియన్ డయాస్పరా ఇస్ ఆల్మోస్ట్ 4 million పీపుల్. వీఆర్ వెరీ స్ట్రాంగ్. అండ్ మీరు చూసే ఉంటారు ఇవాళ ప్రైమ్ మినిస్టర్ ఇండియన్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ గారిని కూడా కలిశారు. సో వీ ఆల్ వాంటెడ్ టు బి దిస్ విజిట్ టు బి వెరీ సక్సెస్ఫుల్ వన్. థ్యాంక్ యూ. ఈ రోజు మోడీ గారు డీసీ రావడం వల్ల ఇక్కడ విపరీతమైన హడావుడి నడుస్తుందండి. దాని గురించి అప్డేట్ చేయడానికి మనతో మాట్లాడడానికి నరేంద్ర గారు ఉన్నారు. ఆయన ఇక్కడ డీసీలో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు అనమాట. సో నరేంద్ర గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సో మాకు ఇక్కడ డీసీలో జరుగుతున్న అప్డేట్స్ కొంచెం చెప్తారా అండి? ఈ రోజు నరేంద్ర మోడీ గారు డీసీకి రావడం జరిగింది, ఆండ్రూ ఎయిర్పోర్ట్ కి. సో చాలా ఘన స్వాగతం మన ఎన్ఆర్ఎస్ అందరూ ఇచ్చారు. సో దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ యాక్చువల్లీ. ఎందుకంటే మన దేశం నుంచి రిప్రజెంట్ చేయడానికి మోడీ గారు ఇస్ ద రైట్ పర్సన్ యాక్చువల్లీ. సో మనకి గ్లోబల్ లో ప్రెజెంటేషన్ కావాలి, మన ప్రెజెన్స్ అనేది అందరికీ తెలియాలి. ఎంతసేపు మనం 24 గంటలు మన నూతులో ఉన్న కప్పల్లాగా అక్కడక్కడే చూసుకుంటున్నాం తప్ప మరి గ్లోబల్ లో అసలు పట్టించుకోవట్లేదు మనం. సో దానికోసం ఇలా రిలేషన్షిప్స్ బాండ్ అవ్వాలి అంటే మన మెయిన్ విఐపీస్ అందరూ ట్రావెల్ చేస్తేనే ఇట్ ఈస్ గోయింగ్ టు బి గ్రేట్ బాండింగ్ ఫర్ అవర్ కంట్రీ అండ్ దిస్ కంట్రీ అండ్ అదర్ కంట్రీస్ ఆల్సో. సో ఈ రోజు అతను కపుల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ కలుస్తున్నారు. సో ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ స్కాట్ మారిసన్ గారు కానీ, మన సుగా ఫ్రమ్ జపాన్ ప్రైమ్ మినిస్టర్ కలుస్తున్నారు. నెక్స్ట్ ఆల్ టాప్ CEOs ఫ్రమ్ USA they are meeting with ప్రైమ్ మినిస్టర్ మోడీ. సో ఇవన్నీ ఏంటంటే చాలా ప్రోగ్రెస్ అండి. ప్రోగ్రెస్ కి ఇవన్నీ సూచనలు. ఇది కాకుండా మన మెయిన్ వైస్ ప్రెసిడెంట్ గారు కమలా హ్యారిస్ గారిని కలిశారు. దట్ ఈస్ అ మేజర్ ప్లస్ పాయింట్ ఫ్రమ్ అవర్ ఇండియన్ ఆరిజిన్స్ నుంచి వచ్చిన ప్రైమ్ మినిస్టర్ ఆవిడ. సో ఇట్ ఈస్ అ గ్రేట్ బాండ్ ఉంటుంది మనకి. మనం కూడా ఇండియన్ ఆరిజిన్ నుంచి వచ్చాం కనుక మనకి ఇలా ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే మనకి చాలా చాలా ఎప్పటి నుంచో ఏంటి ఓల్డ్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశారు చాలా వరకు. లైక్ మన అయోధ్య ఇష్యూ కానీ, మన కాశ్మీర్ ఇష్యూ కానీ. సో చాలా ప్రాబ్లమ్స్, మన కీలకమైన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి. చాలా ప్రోగ్రెస్ మనం చూసాము. మనం ఇలాంటి ప్రైమ్ మినిస్టర్ ఉంటే మనం ఇంకెంతో ప్రోగ్రెస్ చూస్తాం. సో ఐఎమ్ వెరీ మచ్ ఓవర్వెల్మ్డ్ యాక్చువల్లీ టు సీ నరేంద్ర మోడీ గారిని. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ పాజిటివ్ సైన్ ఫర్ ఎంటైర్ ఇండియన్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. డెఫినెట్లీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది అప్డేట్స్ నరేంద్ర గారు. చూస్తుండండి మరిన్ని అప్డేట్స్ కోసం సాక్షి, తెలుగు ప్రజల మన సాక్షి. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ స్వర్ణ. అమెరికాలోని ఎడిసన్లో శ్రీ సాయి దత్త శివ విష్ణు దేవాలయం ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం ఘనంగా జరిగింది. ఈ నిమజ్జనం వేడుకల్లో పాల్గొనడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఢోల్ తాషా నిర్వహించగా అంతా ఆనందంగా నృత్యాలు చేశారు. న్యూజెర్సీలోని శ్రీ సాయి దత్త శివ విష్ణు దేవాలయం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ప్రతిరోజు ఇక్కడ నిర్వహించిన హారతికి వందల సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు భక్తులు స్వీకరించారు. ఆఖరి రోజు గణేష్ నిమజ్జనం సందర్భంగా డోల్ తాషా నిర్వహించగా అంతా ఆనందంగా నృత్యాలు చేశారు. వినాయకుడి ఊరేగింపు కోలాహలంగా సాగింది. శ్రీ సాయి దత్తశివ విష్ణు ఆలయం ప్రాంగణంలో మొదటిసారి గణేష్ చతుర్థి వేడుకలను నిర్వహించినట్లు రఘుశర్మ శంకర్ మంచి తెలిపారు. ప్రతిరోజు ఇక్కడ నిర్వహించిన హారతికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్టు తెలిపారు. అలాగే వినాయక చవితి ప్రాముఖ్యతను వివరించారు. సాక్షి టీవీ ప్రేక్షక మహాశీలందరికీ, భక్తులందరికీ నమస్తమాంజలి. అందరికి కూడా గణపతి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎందుకంటే మనం 10 రోజులు కూడా గణపతి నవరాత్రులు చేసుకున్నాం. వినాయక చవితి రోజు దగ్గర నుంచి మన సాయి దత్తపీఠం శ్రీ శివ విష్ణు టెంపుల్ ఎన్జే ఎడిసన్లో నా పేరు రఘుశర్మ శంకర్ మంచి, మా ప్రీస్టులందరూ ఇక్కడే ఉన్నారు. మనం ఎవ్రీ ఇయర్ కూడా ఎంతో వైభవంగా ఈ గణపతి నవరాత్రులు చేస్తుంటాం. లాస్ట్ 7 years నుంచి సాయి దత్తపీఠం సౌత్ ప్లేన్ ఫీల్డ్లో చేసాం. మనం ఈ సంవత్సరం 4 months బ్యాక్ మనం ఈ టెంపుల్ని శివ విష్ణు టెంపుల్ని ఓపెన్ చేసాం ఎడిసన్ నడిబొడ్డులో 1665 బిల్డింగ్లో. అప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ గణపతి నవరాత్రులు కూడా ప్రారంభించాము. ప్రతిరోజు కూడా స్వామికి అభిషేకాలు, అలాగే ఈవినింగ్ సామూహిక పూజలు, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్, అన్నదానం, మహాప్రసాదం ఇవన్నీ చేసుకుంటూ నిన్నటి రోజున సహస్ర మోదక పూజ కూడా చేశాం. ఈ రోజున ఉదయం గణపతి హోమం, ఋత్వికులందరూ కలిసి గణపతి హోమాన్ని లోక్ కళ్యాణార్థం అందరూ బాగుండాలి, ఎక్కడ ఉన్నవాళ్ళు ఇండియాలో ఉన్నవాళ్ళు అందరూ బాగుండాలని కోరుకుంటూ గణపతి హోమం, పంచముఖ గణపతికి పంచామృత అభిషేకం, ఆ తర్వాత అర్చన చేసుకొని ఈవినింగ్ అందరినీ పిలిచి భక్తులందరూ ఎంతోమంది వాలంటీర్సు దాతలు అందరూ వచ్చారు. 5 o'clockకి నిమజ్జన పూజ ఎంతో వైభవంగా చేసుకొని ఏదైతే లడ్డు పెట్టామో హైదరాబాద్లో మన ఆనవాయితీలాగా ఇక్కడ కూడా ఆక్షన్ ప్రతి సంవత్సరం చేస్తాము. ప్రతి సంవత్సరం 2,000-2,500కి వెళ్ళేది. ఈ సంవత్సరం సధీర్ అనే ఒక భక్తుడు 3,600కి ఈ లడ్డూని ఆక్షన్ చేసి అతను పొందాడు. ఆ లడ్డూని అతను పొంది భక్తులందరూ కూడా పంచిపెట్టాడు. అలా కాకుండా మరలా ఇంకో లడ్డూని $21 అని చెప్పి అందరి దగ్గర పేర్లు తీసుకొని ఒక డబ్బాలో వేసి ఎవరిదైతే పేరు వస్తుందో వాళ్ళకి 2వ లడ్డు ఇచ్చాము. అలా ఎంతో చక్కగా పొజిషన్ లాగా చేసుకొని ఈ కాంప్లెక్స్ చుట్టూ ఊరేగింపుగా డోలు డబ్బులతో మ్యూజిక్తో అందరం హ్యాపీగా ఈ ఉత్సవాన్ని చేసుకున్నాము. ఇక్కడికే వచ్చి నిమజ్జనం చేసుకున్నాము. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అందరికి కూడా ఆ గణపతి అనుగ్రహం ఉండాలని, త్వరగా ఈ మహమ్మారి తొలగిపోయి మనందరం ఇంకా చక్కగా ఎన్నో ఫంక్షన్లు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సమస్త లోక సహనా భవతు సనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరికి కూడా సాయి దత్తపీఠం శ్రీ శివ విష్ణు టెంపుల్ తరఫు నుంచి శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి శ్రీ సాయి దత్తపీఠం తరపున రఘుశర్మ ధన్యవాదాలు తెలిపారు. ఇక అమెరికాలోని న్యూజెర్సీలో వినాయక నిమజ్జనం ఘనంగా జరిగింది. కళాభారతి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించారు. ఎడిసన్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా వినాయకుడి ఊరేగింపు కోలాహలంగా సాగింది. ఈ వేడుకల్లో పాల్గొనడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమెరికాలో వినాయక నిమజ్జనం ఘనంగా జరిగింది. కళాభారతి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11వ సంవత్సరం వినాయక చవితి వేడుకలను న్యూజెర్సీలో వైభవపేతంగా నిర్వహించారు. స్థానికంగా నివసిస్తున్న తెలుగువారు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభం కలగాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారంతా విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించారు.
యథాస్థానం ప్రవేశయామి. జౌ శాంతాసాదితే శాంతాసానే శాంతాభిదం సమేతు. ఇక ఎడిసన్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా వినాయకుడి ఊరేగింపు కోలాహలంగా సాగింది. ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎడిసన్లో వినాయకుడిని ప్రతిష్ఠించి 9 రోజుల పాటు పూజించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు ఇక్కడ నిర్వహించిన హారతికి వందల సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్టు తెలిపారు. కళాభారతి తరఫున ఇది 17 ఇయర్స్ ఇక్కడ మేము చేస్తున్నాము. ఎడిసన్లో పెట్టేసి ఎడిసన్ వాలెట్ రోడ్డు ప్రతి సంవత్సరం పెట్టేసి ఇది 17 ఇయర్స్ గ్రాండ్గా సక్సెస్ఫుల్గా చేసి ఇప్పుడు నిమజ్జనం కంప్లీట్ చేసాము. కళాభారతి ఫ్రెండ్స్ అంతా అందరూ చేస్తే ఎవ్రీ ఇయర్ చేస్తాం మేము ఇక్కడనే. ఈసారి రావడం మా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. కళాభారతి గణేష్ ఉత్సవాలు బ్రహ్మాండంగా 11 రోజులు జరుపుకున్నాము. ఇక్కడ మా టీము బ్రహ్మాండంగా వర్క్ చేసి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది. ఈరోజే నిమజ్జనం జరిగింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్ హూ ఎవర్ అటెండెడ్ అండ్ మేక్ ఎ సక్సెస్ఫుల్ గణేష్ ఫెస్టివల్. థ్యాంక్ యూ. కళాభారతి నుంచి 17వ సంవత్సరం మేము గణేష్ చతుర్థి జరుపుకోవడం. ఈ సంవత్సరం 11 రోజులు చాలా చక్కగా జరుపుకున్నాము. ప్రతిరోజు పూజలు, భజనలు మాకంటే మా పిల్లలకి సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు చేయడానికి ఇది ఒక చక్కని వేదికగా మాకు చక్కని వేదిక ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ అండ్ వి విష్ మెనీ మోర్ టు కమ్. గణేష్ ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించిన కళాభారతి కల్చరల్ అసోసియేషన్ వారికి స్థానికులు అభినందనలు తెలియజేశారు. అమెరికాలోని బే ఏరియాలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఫ్రీమాంట్ అష్టలక్ష్మి ఆలయంలో 9 రోజుల పాటు వైభవంగా పూజలు నిర్వహించారు. 10వ రోజు శాన్ ఫ్రాన్సిస్కో పసిఫిక్ మహాసముద్రంలో ఘనంగా వినాయక నిమజ్జనం చేశారు. బే ఏరియాతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని పూజలు చేశారు. అనంతరం లాంచీలో వెళ్లి భక్తి పాటలు పాడుతూ సముద్రంలో వినాయక నిమజ్జనం చేశారు. అమెరికాలోని బే ఏరియాలో గణేష్ నిమజ్జనం ఘనంగా జరిగింది. ఫ్రీమాంట్ అష్టలక్ష్మి ఆలయంలో 9 రోజుల పాటు వైభవపేతంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. 10వ రోజు శాన్ ఫ్రాన్సిస్కో పసిఫిక్ మహాసముద్రంలో ఘనంగా వినాయక నిమజ్జనం చేశారు. ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా భజనలు, పూజలు, హోమాలు నిర్వహించారు. బే ఏరియాతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని పూజలు చేశారు. అనంతరం లాంచీలో వెళ్లి భక్తి పాటలు పాడుతూ సముద్రంలో వినాయక నిమజ్జనం చేశారు. ఓం గం గణపతయే నమః. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా. ఈ సందర్భంగా వినాయక చవితి ప్రాముఖ్యతను భక్తులకు ఆలయ అర్చకులు తెలియజేశారు. ఫ్రీమాంట్ అష్టలక్ష్మి ఆలయం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఓం నమః శివాయ అండి. మేము ఫ్రీమాంట్ అష్టలక్ష్మి టెంపుల్ తరపున ఈరోజు గణేష్ నిమజ్జనం చేయడానికి వచ్చామండి. మేము ఫ్రీమాంట్ అష్టలక్ష్మి టెంపుల్లో ప్రతి సంవత్సరం కూడా గణేష్ నవరాత్రులు అని చెప్పి చేస్తాము. ఈ నవరాత్రుల్లో మా యొక్క అష్టలక్ష్మి టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే నవరాత్రుల్లో ప్రతిరోజు గణపతి హోమం చేస్తాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గణపతి మూలమంత్రాలతో, ఉదాహరణకి మొదటి రోజు బాలగణపతి ఆవాహన చేసి బాలగణపతి యొక్క మూలమంత్రంతో హోమం చేస్తాము. రెండో రోజు ఉచ్చిష్ట గణపతి, మూడో రోజు హేరంబ గణపతి, క్షిప్ర గణపతి, శ్రీ విద్యా గణపతి, లక్ష్మీ గణపతి, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గణపతి యొక్క రూపాల్లో గణపతిని ఆవాహన చేసి ఆ యొక్క గణపతి మూలమంత్రాలతో హోమాలు చేస్తాము. అలా 9 రోజులు గణపతి హోమాలన్నీ సంపూర్ణమైన తర్వాత 10వ రోజు ఈ గణపతిని తీసుకొని మేము గణపతి నిమజ్జనాని కోసం వచ్చామండి. గత 8 ఏళ్ళగా
చేస్తున్నాము. అయితే లాస్ట్ ఇయర్ ఈ యొక్క పాండమిక్ వల్ల మిస్ అయింది. ఇప్పుడు ఈ పాండమిక్ తర్వాత ఇదే ఫస్ట్ టైం చేయటం అందరూ చేస్తున్నాం కనుక ఈ యొక్క గణేష నిమజ్జన కార్యక్రమంలో గణపతిని అందరం చక్కగా ప్రార్థన చేసుకొని ప్రతి సంవత్సరం కూడా అందరూ చక్కగా భక్తి శ్రద్ధలతో గణపతిని ప్రార్థన చేసుకుంటూ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆయన కలుగు చేయాలని చెప్పి గణపతిని వేడుకుంటున్నాం. ఓం నమః శివాయ, జై శ్రీరామ్. వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఫ్రీమాంట్ అష్టలక్ష్మి ఆలయం తరపున నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. న్యూజెర్సీతో పాటు అమెరికాలోని 10 నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ, తెలంగాణ అమెరికా తెలుగు సంఘం, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. అగ్రరాజ్యం అమెరికాలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఓఎఫ్ బీజేపీ, టీటీఏ, టీఏజీహెచ్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. న్యూజెర్సీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ వక్తలు పాల్గొని తెలంగాణ విమోచనం గురించి తెలియజేశారు. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబుల. నేను న్యూజెర్సీ ఓఎఫ్ బీజేపీ కార్యకర్తని. ఇక్కడ ఈరోజు తెలంగాణ లిబరేషన్ డే సెప్టెంబర్ 17 ఓఎఫ్ బీజేపీ ఆధ్వర్యంలో జరుపుకున్నాం. అమెరికాలో 50 రాష్ట్రాలలో 10 సిటీలలో మేము ఓఎఫ్ బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ లిబరేషన్ డే, తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకున్నాం. తెలంగాణ విలీనమా, విమోచనమా, స్వతంత్రమా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. 2014కి ముందు కేసీఆర్ గారు చాలాసార్లు తెలంగాణ లిబరేషన్ డే జరపాలని కాంగ్రెస్ గవర్నమెంట్ని చాలా సార్లు బ్లేమ్ చేస్తూ ఉండే. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ లిబరేషన్ చేయడానికి భయపడుతున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంటు పదవిలకు రాకముందు ఎన్నో వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలను ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా తెలంగాణ విమోచన చేయలేకపోయింది. బీజేపీ గవర్నమెంట్ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలిచి బీజేపీ తెలంగాణ విమోచనాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా మేము చేసుకోగలమని ఆశిస్తున్నాము. నిరంకుశ నిజాం పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులను పీల్చిన గొప్ప రోజు సెప్టెంబర్ 17 అని తెలిపారు. అమెరికాలో ప్రతి సంవత్సరం తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఓఎఫ్ బీజేపీ సంస్థ నాయకులు తెలిపారు. ఈ ఏడాది న్యూజెర్సీతో పాటు అమెరికాలోని 10 నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఓవర్సీస్ ఫ్రంట్స్ ఆఫ్ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. Then I'm very happy to say that we are celebrating Telangana Vimochana Divasam in New Jersey, Dayton, but also disappointed that the Telangana government itself is not celebrating it. In 2024, when the BJP government comes in Telangana, as our Home Minister, Honorable Home Minister Mr. Amit Shah had said, we are going to make an official date and celebrate it officially. I'm looking forward for that, and also like I would also request that this important day is also put up in the history books so that all our children also know the importance of this day. Thank you. నమస్తే, నా పేరు కృష్ణారెడ్డి ఏనుగుల, ఓఎఫ్ బీజేపీ పాస్ట్ ప్రెసిడెంట్. తెలంగాణ లిబరేషన్ డే ఈరోజు ఇక్కడ న్యూజెర్సీలో జరుపుకున్నాము. అయితే ఇక్కడే కాకుండా ఓఎఫ్ బీజేపీ 10-11 సిటీలలో కూడా జరుపుకుంటుంది ఈ వీకెండ్ లోపల. హోంమంత్రి అమిత్ షా గారు ప్రామిస్ చేశారు ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ తప్పకుండా 2020లో వస్తుంది, వచ్చిన తర్వాత అఫీషియల్గా ఈ లిబరేషన్ డేని జరుపుకుంటామని మాటిచ్చారు. మేము కూడా ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాము. మొన్ననే నిర్మల్ మీటింగ్లో అమిత్ షా గారు చెప్పినారు, నెక్స్ట్ గవర్నమెంట్ తెలంగాణలో వచ్చేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్లో ఖచ్చితంగా రాగానే సెప్టెంబర్ 17 సెలబ్రేషన్స్ అనేది గ్రాండ్ రేంజ్లో చేస్తామని చెప్పి కూడా వర్షన్స్ ఇచ్చారు. అట్లనే ఈరోజు ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు కర్మయోగి శ్రీ నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా కూడా ఇక్కడ ఎన్ఆర్ఐలు అందరూ కూడా కలిసి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దేశానికి ఎంతో సేవ చేయాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. నేను కూడా ప్రత్యేకంగా నాకు పర్సనల్గా ఈ డేతో కనెక్షన్ ఉందండి. మా తాతగారు ఇండియన్ ఆర్మీ 1948 పోలీస్ యాక్షన్లో వాజ్ వన్ ఆఫ్ ద ఆర్మీ పర్సనల్ పార్టిసిపేటెడ్. కానీ ఒకటి మీ అందరు తెలుగు వారికి, తెలంగాణలో ఉన్న తెలుగు వారందరికీ ఒకటే, ప్లీజ్ మేక్ ష్యూర్ దాట్ మన తెలుగు వాళ్ళందరూ బీజేపీకి ఓటు వేసి ఈ మన హైదరాబాదు మన తెలుగు రాష్ట్రానికి వచ్చింది కాబట్టి దాన్ని ఒక అట్లీస్ట్ 1 crore పీపుల్ ఒక సెలబ్రేట్ చేసేలాగా ఇట్ షుడ్ బి లైక్ దాట్. ఎందుకంటే 1-2 కాదు,
ఎన్నో సంవత్సరాల తర్వాత మనకి ఇలా వీళ్ళు చెప్పింది చేయకపోవడం, బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత మనకి చేస్తారని మనకి నమ్మకం ఉంది కాబట్టి వీ విల్ మేక్ షూర్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్ భారతీయ జనతా పార్టీ విల్ విన్ విత్ మోర్ దాన్ 3/4 మెజారిటీ. I request you all as a Telugu speaking and as a proud భారతీయుడు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని ఓఎఫ్ బీజేపీ సంస్థ నాయకులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఇక అమెరికాలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హ్యూస్టన్ మహానగరంలోని కేటీతో పాటు అమెరికాలోని 10 నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓఎఫ్ బీజేపీ, టీటీఏ, టీఏజీహెచ్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వక్తలు పాల్గొని తెలంగాణ విమోచనం గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఆర్గనైజర్స్ దిగంబర్ అరుణ్ ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలోని హూస్టన్ మహానగరంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఓవర్సీస్ ఫ్రంట్స్ ఆఫ్ బీజేపీ, తెలంగాణ అమెరికా తెలుగు సంఘం, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హూస్టన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేటీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ వక్తలు పాల్గొని సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనం గురించి తెలియజేశారు. నిరంకుశ నిజాం పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చిన గొప్ప రోజు సెప్టెంబర్ 17 అని వక్తలు అన్నారు. కేటీ మహానగరంలో ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం చాలా ఘనంగా జరుపుకున్నాము. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అండ్ తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దానికి ఎంతోమంది తెలంగాణ వాసులు, అంతేకాకుండా ప్రవాస భారతీయులందరూ వచ్చి దీన్ని విజయోత్సవం చేశారు. ముఖ్యంగా మన తల్లిదండ్రులు ఎంతో కష్టాలతో ఉన్న 1940s జరిగినటువంటి ఈ రజాకార్ల టైంలో మన సర్దార్ వల్లభాయ్ పటేల్ మన సైన్యంతో వచ్చి, అప్పుడు అతను వారు హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, వచ్చి మన రజాకార్లను జయించి మనకు తెలంగాణని సాధించిన ఘనతతోటే ఈరోజు మనం ఇక్కడ ఈరోజు ఇది జరుపుకునే అవకాశం లభించింది. తెలంగాణ వాసులందరూ కూడా ఎక్కడెక్కడో చాలా విజయోత్సవంగా వివిధ రంగాలలో సక్సెస్ఫుల్గా ఉండడానికి కూడా మన ఆ రోజు వచ్చినటువంటి మనకు స్వతంత్రమే కారణము. ఈరోజు అది వెరీ రియలిస్టిక్. ఎందుకంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రక్రియలను మనం చూస్తూ ఉంటే మనము ఇంకా రజాకారులు కానీ ఇంకా అలాంటి వారి యొక్క ఆధ్వర్యంలో సప్రెస్ అయ్యి ఉంటే ఎక్కడో ఉండేవాళ్ళము. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేటీలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ అండ్ తెలంగాణ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ అండ్ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నాము. మన చరిత్రని మన భవిష్యత్ తరాలకి, తెలంగాణ స్వచ్ఛమైన చరిత్రను భవిష్యత్ తరాలకి అందించాలనే సదుద్దేశంతో ఇక్కడ మా అందరూ తెలంగాణ అండ్ ఇండియన్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. అందరూ వాళ్ళ తాతలు తండ్రుల నుంచి నేర్చుకున్న కథలని, రజాకార్ల కథలన్నీ వినిపించారు. ఎంతో ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. ఐ థింక్ మనం ఇప్పటి నుంచి ఈ ఈవెంట్ని ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అమెరికాలో ప్రతి సంవత్సరం తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఓఎఫ్ బీజేపీ సంస్థ నాయకులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. హౌస్టన్ మహానగరంలోని కేటీలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఆర్గనైజర్స్ దిగంబర్ అరుణ్ ధన్యవాదాలు తెలిపారు. సో చూసారు కదా, ఇది వాటి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ. దిస్ ఈస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్.